హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం ఉత్సాహంగా. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకా ఏం పాటలు నాన్న? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకసారి మైక్ చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్యాక్ డ్రీవ్ సౌండ్ వచ్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉత్సాహంగా దేవుణ్ణి నవ్వుతూ ఆరాధిద్దామండి.
కింద ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడతారా? కింద ఉన్నవా ప్రతి వారు లేచి నిలబడదాం. చక్కగా నాన్న యేసయ్య అన్నప్పుడు అందరు 2 చేతులు పైకెత్తి ఉత్సాహంగా చెప్తూ పాడదామండి. మీరు పాడాకే మేము ముందుకు వెళ్తాం. మీరు పాడకపోతే ఇదే సాంగ్ కంటిన్యూ అవుతుంది. ఓకే. బంగారం అడగలేదు, వజ్రాలు హృదయాన్ని అడిగావయ్యా. కిందున్న వారు పాడాలి దగ్గర. ఆస్తులను అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బిగ్గరగా పాడదామా? బంగారం అడగలేదు, పురుషులు పాడాలి. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు. ఇటువైపు ఉన్నవారు పాడాలి. మనుషులను చేశాడయ్యా, నీ లోకాన్ని ఇచ్చాడయ్యా. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చాడే. నా యేసయ్యా, నా యేసయ్యా, నా అందరి చేతులు పైకి యేసయ్యా, నా యేసయ్యా, నా ఇప్పుడు కింద ఉన్న వారు పాడే నా యేసయ్యా. చాలా సింపుల్ వర్డ్. వెరీ గుడ్, నైస్. ఇంకొంచెం బిగ్గరగా. నా యేసయ్యా. మరొకసారి నా యేసయ్యా, నా. వెనుకున్నవారు పాడాలి, చేతులు పైకెత్తాలి. యేసయ్యా, నా యేసయ్యా. ఇప్పుడు ఇదే అనుపల్లవి, పల్లవి, అనుపల్లవి. చప్పట్లు కొడుతూ నవ్వుతూ పాడాలి. ఓకేనా? చప్పట్లు కొడు. బంగారం అడగలేదు, వజ్రాలు చప్పట్లు. ఆస్తులను అడగలేదు, నవ్వుతూ పాడదామా? బంగారం అడగలేదు, వజ్రాలు హృదయాన్ని వెనుకున్నవారు పాడట్లా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని వచ్చాడయ్యా. నీ వెదకి రాలే, మన కోసం వచ్చాడు యేసయ్యా. అందరూ పాడదాం. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చాడు నా యేసయ్యా. నా అందరూ రెండు చేతుల పైకెత్తి పాడు. నా యేసయ్యా, నా. వెనుకున్నవారు పాడట్ల, వెనుకున్నవారు పాడాలి. ఇంకొంచెం ఇక్కడ పాడదాం. నా యేసయ్యా, నా యేసయ్యా. అంతే, చాలా బాగా పాడుతున్నారు. యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం నా ధ్యానం యేసయ్యా, నా సర్వం అన్న. నేను అన్నాక మీరు యేసయ్యా అనండి, చాలా సింపుల్గా. ఓకేనా? యేసయ్యా, యేసయ్యా అనండి అందరూ ఒకసారి బిగ్గరగా. అబ్బా, ఇది మనం పాడేటప్పుడు పాడట్లేదు మరి మీరు. నా సర్వం, వెరీ గుడ్. నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా.
నవ్వుతూ చక్కగా చేతులు పైకెత్తి పాడదు. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా. వెనుకున్న వారి చేతులు ఎత్తరే. నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం, నా ప్రాణం, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం, నా జీవం, నా ప్రాణం, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం అడగలేదు, వచ్చాలు ఆమేన్. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, బంగారం అడగలేదు, ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని వచ్చాడయ్యా. నీ వెదకి రాలేదని నా కోసం వచ్చా. అందరూ పాడదామా? మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని వచ్చాడయ్యా. నీ వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, యేసయ్యా, నా జీవం. అందరూ రెండు చేతులు పైకెత్తి పాడు. నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా అని పలకాలి. యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడతామా మన యేసయ్యకు? బంగారు వజ్రాలు అడిగిన మన యేసయ్యకు బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందరు కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు చెప్దామంటే పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. కుర్చీలో కూర్చున్న వారు చిన్నపిల్లలు అయితే దయచేసి ముందుకు వచ్చేయండి. చిన్నపిల్లల కుర్చీలో కూర్చున్న వారు చిన్నపిల్లలు అయితే కింద కూర్చోండి. కొత్త వారికి అవకాశం ఇద్దాం. ప్రత్యేకంగా బెత్లెహేం సంఘం వారు కొత్త వారికి మనం అవకాశం ఇద్దాం. స్తోత్రం. అలాగే యొక్క సమయంలో మరి గౌరవ సంఘ బిడ్డలు జంటలు రాత్రికాల సమయంలో అయ్యగారు చెప్పారు కదండి, భార్యాభర్తలు దయచేసి మీరు వచ్చి ఒక ప్రత్యేకంగా ఒక 2 చరణాల పాట పాడవలసిందిగా ప్రభు పేరట మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరు వస్తారా లేకపోతే పేర్లు పెట్టి చెప్పేయమంటారా? రైట్, మీరు నిలబడతలేదు కాబట్టి చెప్తున్నాను. దయచేసి గౌరయ్య గారు వారి కుటుంబం దయచేసి వచ్చేయండి. వీర్రాజు గారు, విక్టర్ గారు వాళ్ళ మిస్సెస్ దయచేసి వచ్చేయండి. ఇంకా ఆనందపాలు గారు వాళ్ళు రాలేదా? వెరీ గుడ్. గాబ్రియల్ గారు ఎక్కడున్నారండి? డాక్టర్ గాబ్రియల్ గారు దయచేసి వచ్చేయండి. మీరు మీ మిస్సెస్ గౌరయ్య గారు, వీర్రాజు గారు మీ మిస్సెస్ని తీసుకుని తొందరగా వచ్చేయండి. త్వరగా రండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, మీ భర్తలు వచ్చారు, నిలబడ్డారు కానీ భార్యలు నిలబడట్లేదు. వచ్చి లేపమంటారా? దయచేసి రండి. మిస్సెస్ గాబ్రియల్ గారు కనిపించట్లేదు నాకు. ఎక్కడ? రండి రండి, త్వరగా రండి రండి. ఒక పల్లవి చరణం లేదా 2 చరణాలు పాట పాడండి ఉజ్జీవంగా. ఈ పాట అయినంతరము నల్లజర్ల నుంచి వచ్చిన వారు సంఘబిడ్డలు ఒక
ఒక పల్లవి 2 చరణాల పాట పాడండి. రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. చప్పట్లు కొడదామండి అందరూ కలిపి. కుర్చీలో కూర్చున్న వారు కూడా సంతోషంతో యూత్ పిల్లలు చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించారు, వదిలుండలేక
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి రెండు చేతులు పైకి చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒక సమయంలో మరి నల్లజర్ల మన బెత్లెహేం సంఘ బిడ్డలు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట, రెండు చరణాల పాట పాడండి. సుశీల గారు ఎక్కడున్నారు? ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనంది
నన్ను మరువని యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ఆమేన్ నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరచు నిన్ను యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చక్కగా పాడారు పాటలు. ఈ యొక్క సమయంలో మన మధ్యలోకి మంచి గొప్ప సింగర్స్ వచ్చారండి. మన మధ్యలోకి గొప్ప మంచి పాటలు పాడేవారు మంచి సింగర్స్ మన మధ్యలోకి వచ్చారు. మన నాన్న కరుణాకర్ రండి నాన్న, అలాగే సతీష్ బాబు రండి, ఇద్దరు వచ్చి ఒక ప్రత్యేకంగా పాట పాడండి.
ప్రైజ్ లార్డ్. దయచేసి కూర్చోండి అమ్మా, లేవద్దు. క్రొత్త వారికి కుర్చీలు ఇద్దాం. ఇంకా వస్తున్నారు కాబట్టి దయచేసి మన చెక్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెక్ 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 చెక్. ప్రైజ్ లార్డ్. చెక్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరం చెప్తాను ఒకసారి హల్లెలూయా. రెండు చేతులు పైగా చెప్తాను ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయా. చప్పలు కొట్టాలి. స్తోత్రం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించునందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు చప్పలు కొడుతున్నారు వందనాలయ్యా. కలిసి మధ్య. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. చప్పట్లు. చప్పలు కొట్టండి వెనకాల ఉన్న వాళ్ళు.
కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. చప్పట్లు, ఉద్యోగంతో చప్పట్లు కొట్టు దేవుడి నామాన్ని కనపడతాం. ఈ ఆఖరి దినం నా దేవుడు మనతో మాట్లాడులాగిన ప్రతి ఒక్కరు ఉద్యోగంతో దేవుడి నామాన్ని కనపడతాం. స్తోత్రం. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమను నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించునందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. దేవుని మహాపరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూసారా ఎంత బాగా పాడారు? ఒకసారి చెప్పలు కొడదమ్మా మరికి. చాలా బాగా పాడారు కదా పాట. సమయం ఇస్తే ఇంకా పాట పాడుకునే అలా వెళ్ళిపోతారు కోరమండల్ ఎక్స్ప్రెస్ లాగాను. చాలా బాగా పాడతారు పాటలు. మరి ఇద్దరు వాడు నాకు తమ్ముడు, వీడు నాకు అన్న. అన్న అంటే సంవత్సరాలు కాదు, నెల రోజులు మాత్రమే గ్యాపు. అన్న తమ్ముడు వీళ్ళిద్దరూ మన బెత్లెహేం సంఘంలో పుట్టిన బిడ్డలండేలో. ఇద్దరు దైవ విషయంలో మన ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థనలు బట్టి వారిద్దరూ పుట్టారండి. ఈ బాబు అయితే సతీష్ బాబు అయితే మరి మీ అందరికి తెలుసు, మరి ఆనంద్ పాల్ గారి యొక్క అల్లుడు గారు, మొదటి అల్లుడు గారు. కాబట్టి ఈయన దైవజనులు ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు ప్రార్థన బట్టి ఈయన పుట్టాడండి. ఈయన ఆ తదుపరి మన నిర్మల గారు
వెంకటరావు గారు వాళ్ళ తల్లిదండ్రులు దైవజనులు ప్రార్థన బట్టి మరి కరుణాకర్ గారు పుట్టారు. వీళ్ళిద్దరూ బెత్లెహేం సంఘంలో పుట్టి దేవుని సన్నిధిలో వారు చక్కగా పాటలు నేర్చుకుని ఈరోజు మరి అనేక ప్రాంతాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో కూడా వారిద్దరూ పాటలు పాడటానికి దేవుడిచ్చిన కృప ఎంతో గొప్పది. ఎందుకంటే వీరు ఎక్కడ నేర్చుకున్నారంటే కేవలము బెత్లెహేము చెప్పాలి ఎక్కడండి, బెత్లెహేము సంఘంలో వారు నేర్చుకున్నారు. ఈ బెత్లెహేము సంఘంలో నేర్చుకున్న బిడ్డలందరూ నిజంగా ఈరోజు అనేక రాష్ట్రాల్లో, జిల్లాల్లోనే, అనేక ప్రాంతాల్లోనే దేవుడు వారిని వాడుకుంటున్నారు. ఇంకా వాడుకునేట్లు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరొకసారి చెప్పట్లు కొడదామా బిడ్డల కొరకు? చాలా మంచిది. కూర్చోండి. దయచేసి ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ అమూల్యమైన సమయము దేవునిచ్చిన యొక్క శ్రేష్టమైన సమయము కనుక విలువైన సమయంలో మనం అందరం ఉన్నాము. పాటలు పాడడానికి సమయం లేదు. తదుపరి ఇంకా పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. నేను తర్వాత వారికి నేను సమయం ఇస్తాను. దయచేసి ఈ యొక్క సమయంలో ఆరాధన చేసుకుందాం. సమయం చాలా వేగంగా వెళ్తున్నది కనుక రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా ఒకసారి. రెండవ రోజులోకి దేవుడు మనందరూ నడిపించాడండి. ఆఖరి రోజు ఈ దినమున, ఈ ఆఖరి రోజున దేవుడు మనల్ని ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా ఒకసారి. యేసయ్య నన్ను తాకునుగాక అని చెప్దామా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అక్కడ నిలబడిన వారందరూ వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. ఇలాగా మై బ్రదర్స్ ప్లీజ్ లోపలికి వచ్చేయండి. రెండు చేతుల పైతే కళ్ళు మూసుకొని గట్టిగా స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. బలమైన దేవానికి స్తోత్రాలు ప్రభువా. సృష్టికర్తానికి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యానికే వందనాలు ప్రభువా. అయా ఈ దినమందు ఈ కడవర దినాల్లో ప్రభువా ఉజ్జీవము కొరకు నాయన దైవజనులకు ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రభువా ప్రేరేపణ బట్టి ఈ అద్భుత రీతిలో ప్రభువా సత్య సువార్తను ప్రభువా ఈ యొక్క సభలను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా మాతో మాట్లాడు ప్రభువా, మాతో మాట్లాడయ్యా. నీ వాక్యము ద్వారా మా హృదయాలు మీరు తాకమని వేడుకుంటున్నాము ప్రభువా. యేసయ్యా మా హృదయాలు తేటపరచండి ప్రభువా, మా హృదయాలు మీరు తేటపరచండి ప్రభువా. మా దుఃఖ దినములో యేసు నామములో సమాప్తమవునుగాక. దేవానికి వందనాలు. రెండు చేతులు పగెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. మరొకసారి చెప్దామా. దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని నామం ఆరాధన చేసుకుందామండి. అయ్యా నీవు నా తోడు ఉన్నావు ప్రభువా, నాకు భయమేలా నా యేసయ్యా. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని నామం మహిమపరచుదామండి. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. పాడదామా.
పాడాలి, గట్టి స్వరాలు ఎత్తాలండి, చప్పట్లు కొడుతూ పాడాలండి. ఆమేన్. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. చెప్పలు కొడదామా? పరిశుద్ధాత్మ దేవ, మాలోకి మీరు దిగిరండి ప్రభువా, నీ సహాయము మాకు కావాలి ప్రభువా, నీ ఆత్మ నడిపింపు మాకు దయచే ప్రభువా. కష్టవేళలో నష్టములు నా తోడు నా దేవుడు ప్రభువా. స్తోత్రం. కొడదాం చెప్పండి గట్టిగా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. నా కష్ట నష్టములో నా తోడు ఉన్నా దేవుడయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారిని తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారిని తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. మరొకసారి చెప్తామా? దేవా 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 నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. పాడదామా? దేవా 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 నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. పడదామా చెప్పట్లు? వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చే దేవుడు అండి, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచ దేవుడు ఆయన. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమునై ఉన్నాను దేవుడు. I'm the truth, I'm the life. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. పాడాలండి, స్వరాలెత్తి పాడాలండి. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే జీవమన్న దేవా, నేనే సత్యమన్న దేవా, నేనే జీవమన్న దేవా, నేనే అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. చేతులు పైకెత్తి కొడదామా? దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం.
మరొకసారి కొడదామా? దేవా 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 నీకే స్తోత్రం. మా దేవా దేవా నీకే స్తోత్రం. పాడదామా? దేవా 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 నీకే స్తోత్రం. మా దేవా దేవా నీకే స్తోత్రం. దేవా 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 నీకే స్తోత్రం. మా దేవా దేవా నీకే స్తోత్రం. దేవా 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 నీకే స్తోత్రం. మా దేవా దేవా నీకే స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పకూడదు ఒకసారి యేసయ్యకు. కష్టములలో నష్టములలో నుండి, వేదనలో ఆవేదనలో నుండి నా చెంత ఉండే దేవుడు అండి ఆయన యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని నాతో ఈ మాట చెప్తామండి ఒకసారి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నవు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. చెప్దామా? స్వరాలు ఎత్తారండి, ఇంకా స్వరాలు ఎత్తారు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నవు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారిని తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారిని తలుపులు తెరిచే దేవుడు. దేవా దేవా నీకే స్తోత్రం. మా దేవా దేవా నీకే స్తోత్రం. చెప్దాం అందరూ కలిపి. ప్రభువా, నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. స్వరాలెత్తాలండి. దేవా దేవా నీకే స్తోత్రం. మా దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. చెప్దామా? ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారా మాకు నడిపింపు దయచేయు. మరొకసారి చెప్దామా? వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యమన్న దేవా, నేనే మార్గమన్న దేవా, నేనే సత్యమన్న దేవా, నేనే మార్గమన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా. అవును ప్రభువా. రెండు చేతుల పైకి చెప్దామా అండి? దేవా దేవా నీకే స్తోత్రం. మా దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. మా దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. మా దేవా దేవా నీకే స్తోత్రం. మహాదేవుడు ప్రభువా, నీ వంటి వారి లోకములు ఎవరు లేరు ప్రభువా. మా జీవితాల కొరకు, మా కుటుంబాల కొరకు, మా కొరకు నాయన నీవు ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు ప్రభువా. నీ వంటి వారి లోకములు ఎవరు లేరు ప్రభువా. కేవలము అయ్యా మా కొరకే నాయన నీ ప్రాణమును త్యాగం చేసిన దేవుడు ప్రభువా. సర్వశక్తి గల దేవుడు ప్రభువా.
సర్వశక్తిమంతుడు అయ్యా. నీ వంటి వారు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరు ప్రభువా. దేవానికే వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం. రెండు చేతులు పైకెత్తుదామండి ఒకసారి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో దైవజనులు దైవజనరాలు మన మధ్యలో ఏంజల్ అమ్మగారు వచ్చి ఆరాధన నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తుదామండి. అందరము కంటి మూసుకొని, ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలోనికి వచ్చిన మమ్మలను మీరు జ్ఞాపకమును చేసుకోనండి. 430 సంవత్సరముల తర్వాత యాకోబుకి ఇచ్చిన వాగ్దానమును మీరు జ్ఞాపకమును చేసుకున్నట్లుగా బానిసత్వము నుండి, చీకటి జీవితములలో నుండి, బాధలలో నుండి, కష్టములలో నుండి, నష్టములలో నుండి, శ్రమలలో నుండి, ప్రతి విషయంలో నుండి విడుదలను చేశావు అయా. ఇశ్రాయేలీలను నడిపించిన రీతిగా, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన రీతిగా ఈ రాత్రి మా జీవితంలో మీరు నడిపించండి. మా కుటుంబాలను నడిపించండి, మా యొక్క యజమానులను నడిపించండి, మా బిడ్డలను మీరు నడిపించండి, మా యొక్క సంఘమును మీరు నడిపించండి, మా గ్రామమును మీరు నడిపించండి. మమ్మలను సరిచేయండి అని రెండు చేతులు పైకెత్తి విశ్వాసంతో దేవాది దేవుని సన్నిధిలో మన ఆరాధన దేవునికి అంగీకారమగినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా దేవ, సర్వాంతర్యామి యేసు, నీ తలపై నాకు ఎంతో హాయినైనా నీ నామ మధుర స్వరనామము మేము తలంచుకొనిచుండగా మా మనసుకు ఎంతో హాయినైనా నీకు వందనాలు తండ్రి. చేసిన వాగ్దానమును, చేసిన ఆరాధనను, చేసిన ప్రార్థనలను ప్రభా మీ సన్నిధికి చేరునట్లుగా జ్ఞాపకమును చేసుకునండి. మా మార్గములను, మా మనస్సులను, మా తలంపులను మీ సన్నిధిలోను అయా మీకు ఇష్టమైన రీతిగా మమ్మలను నడిపించండి. ఇంతవరకు చేస్తున్న ప్రార్థనలు మేము జవాబు రావట్లేదే, మాకు సహాయము దేవుడు చేయట్లేదా అని నీవు తలంచుకొనవద్దు దేవా. నీకును మాకును అడ్డుగా ఉన్న మా పాపం అనే గోడలను బ్రద్దలు కొట్టండి యేసయ్య. సమాధిని బ్రద్దలు కొట్టినట్లుగా మా పాపములను మీరు బ్రద్దలు కొట్టండి యేసయ్య నామములో. ఎరుకో గోడలను బ్రద్దలు కొట్టినట్టుగా మా పాపములను మీ రాత్రికాల సమయంలో బ్రద్దలు కొట్టండి. మా శ్రమలను బ్రద్దలు కొట్టండి, మా శోధనలను బ్రద్దలు కొట్టండి యేసయ్య. సమస్తమును మీ పాదాల చెంత పెడుతూ ఉన్నాము. మమ్మలను మీరు అంగీకరించండి. దైవజనుడు వాక్యం అనే వాక్యమును విత్తనములను విత్తుచూ ఉండగా అన్ని విత్తనములు మంచి నేలను పడునట్లుగా మా హృదయాలను సేద్యపరచి మంచి విత్తనముల ద్వారా మంచి పొలమును నాటి దానిలో నుండి ఫలించి వృక్షము వలె ప్రతి వారిని దీవించి ఫలింపులోనికి నడిపించు. ఆత్మాభిషేకముతో నింపమని త్వరగా రానయ్యన యేసయ్య నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరం చేద్దామండి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసిన అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. కూర్చుందామండి, దయచేసి అందరూ కూర్చుందాం. దయచేసి కూర్చుందాం. ఈ యొక్క సమయంలో దేవునికి మనము హృదయపూర్వకంగా కానుక ద్వారా మనము సమర్పించుకుందాం. మన మధ్యలో ప్రత్యేకంగా పాస్టర్ రమేష్ గారి వారికి ఆ బిడ్డలు ఉన్నారంట. దయచేసి చెప్పారా